భావోద్రేకాలతో దేవుడు మనల్ని సృష్టించాడు. కాబట్టి ఆ భావోద్రేకాలు మనల్ని, ఎమోషన్స్ అనేవి మనల్ని బంధించి వేస్తాయి. అందుకే చాలా కాలంగా నేను ఆయనతో కలిసి బ్రతికాను, ఆయనతో జీవితం పంచుకున్నాను, నేను ఎలా మర్చిపోతానని ప్రమీళ గారు చెప్పడంలో అర్థం ఉంది. మనమందరం బాధపడతాం, మనందరికంటే ఆవిడ బాధ చాలా వ్యత్యాసమైంది. మనందరం ఏడుస్తాం, కానీ మన ఏడుపుకి ఆవిడ ఏడుపుకి చాలా తేడా ఉంది. మనం ఆయన మిస్ అవ్వడానికి, ఆవిడ మిస్ అవ్వడానికి చాలా తేడా ఉంది. ఎందుకంటే ఒకసారి మనం ఈ లోకాన్ని విడిచిపోయి ఇంకెక్కడ కనపడరు. ఎప్పుడు కూడా ఎవరైనా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు అంటే ఇక ఎప్పటికీ ఈ లోకంలో వాళ్ళు మన కంటికి కనిపించరు. ఫినిష్ అయిపోయింది. దేవుడు అదే విధంగా నిర్ణయించాడు. ఆయన ఒక పద్ధతి ఏర్పాటు చేశాడు. ఆయన చెప్పిన పద్ధతి ప్రకారం మన జీవితం నడుస్తూ ఉంటుందన్నమాట. ఇక సంఘ పెద్దలు వీరందరూ కలిసి ఆలోచన చేసి, సంఘ పెద్దలు అంటే సంఘాల్లో ఇప్పుడు ఉన్నటువంటి వారి గురించి కాదు, చాలా అధ్యక్షులు, పాతగా మొదటి శతాబ్దంలో ఉండినటువంటి సంఘ పెద్దలు, సంఘ అధ్యక్షులు వీళ్ళందరూ కలిసి ఆలోచన చేసుకొని ఒక రోజును మనం ఏర్పాటు చేద్దాం. టీచర్స్ డే ఉంది, ఉపాధ్యాయుల దినోత్సవం లాగా. చిల్డ్రన్స్ డే ఉంది, బాలికల దినోత్సవం లాగా. పేరెంట్స్ డే ఉంటాయి, ఫాదర్స్ డే, మదర్స్ డేలు ఉన్నాయి కదా. అలాగే మనం చనిపోయిన వారిని కూడా జ్ఞాపకం, అఫ్కోర్స్ వాళ్ళు చనిపోయిన రోజున మనం వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటాం. అలా కాకుండా యాజ్ ఇన్ జనరల్ సెన్స్ చనిపోయినటువంటి ప్రతి ఒక్కరి గురించి కూడా బాధపడడానికి, సంతాపపడడానికి, వారి స్మృతులను ఒకసారి గుర్తు చేసుకోవడానికి సంఘ పరిచయాలు పెద్దలందరూ ఆలోచన చేసి ఒక చక్కటి రోజుని ఏర్పాటు చేశారు. 156లో, క్రీస్తు శకం 156లో ఒక చక్కటి దినోత్సవాన్ని వాళ్ళు ఏర్పాటు చేశారు. దాన్ని సెయింట్స్ డే అని పిలుస్తారు. ఆల్ సెయింట్స్ డే లేదా సెయింట్స్ డే అని పిలుస్తారు. అంటే పరిశుద్ధుల యొక్క దినోత్సవం అని. నవంబర్ 1 నుంచి 5 లోపు జరుపుకుంటూ ఉంటారు. 2వ తారీఖును చాలా ప్రత్యేకమైనటువంటి రోజుగా వారు ఏర్పాటు చేసి ఆ రోజున సెయింట్స్, చనిపోయినటువంటి వారందరినీ జ్ఞాపకం చేసుకునేలాగా ఈ పెద్దలందరూ దాన్ని నిర్ణయించారు. ఆ రోజును మనం జ్ఞాపకం వారి నీతిని మనం గుర్తు చేసుకున్నప్పుడు దాని ద్వారా మనం కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు అన్నమాట. నేర్చుకోదగినటువంటి విషయాలు మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. దైవ నిర్ణయం ఏంటి అని మనం ఆలోచిస్తే, వచ్చిన వారు వస్తూ ఉంటారు, వెళ్ళిపోయేవారు వెళ్ళిపోతూ ఉంటారు. ఒకసారి వచ్చిన వారు మళ్ళీ రాకూడదు, ఒకసారి వెళ్ళిపోయిన వారు మళ్ళీ రాకూడదు. దిస్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క నిర్ణయం, దైవ నిర్ణయం ఏంటో చెప్తున్నా మీకు. వచ్చేవారు ఆయన ఏర్పాటు చేసిన రోజున ఆయన జన్మించారు, ఆయన పిలిచిన టైంలో ఆయన వెళ్ళిపోయారు, మళ్ళీ రారేక. ఇట్స్ ఓవర్. ఒకసారి వచ్చిన వారు మరలా రారు, ఒకసారి వెళ్ళిపోయిన వారు మరలా రారు. అది దైవ నిర్ణయం. అందును బట్టే దేవుడు పరిమితి కలిగినటువంటి మనుషుల యొక్క జీవితాల్లో అపరిమితమైనటువంటి ఆనందాన్ని పరలోకంలో మాత్రమే అనుగ్రహించాలని ఆయన నిర్ణయించారు. అందువల్ల ఈ లోకంలో ప్రతిదీ పరిమితమే. మనుషుల ఆయుష్కాలం పరిమితి కలది అని ఉంది యోబు గ్రంథంలో. ఆయుష్కాలం మాత్రమే కాదు, ఎవ్రీథింగ్ ఈజ్ టెంపరరీ ఆన్ దిస్ ప్లానెట్. లోకంలో ప్రతిదీ కూడా టెంపరరీ, అంతే. మీరు వేసుకునే వస్త్రాలు కూడా కొన్నాళ్ళు వాడతారు, తర్వాత కొత్తవి తెచ్చుకుంటారు. ఇల్లు కూడా కొన్నాళ్ళు వాడతారు, తర్వాత సాధ్యమైతే దాన్ని అప్గ్రేడ్ చేస్తూ ఉంటారు. కార్స్, వెహికల్స్ కొన్నాళ్ళు వాడతారు, తర్వాత మళ్ళీ చేంజ్ చేస్తూ ఉంటారు.